This morning I want to talk to you about how God answers prayers. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రార్థనలకు ఏ విధంగా జవాబు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. If you read Psalm 65 and verse 2, 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే, the psalmist says, "O Lord, who hears prayers, all flesh will come to you." ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వత్తురు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. And God's best robe will come to you. దేవుని యొక్క ప్రశస్తమైన వస్త్రము నీకు ఇవ్వబడుతున్నది. And God's sandals of honor will come to you. దేవుని యొక్క జోలు అనేటువంటి ఘనత నీ యొద్దకు వస్తూ ఉన్నది. God's ring of authority will come to you. దేవుని యొక్క ఉంగరం అనేటువంటి అధికారం నీ యొద్దకు వస్తూ ఉన్నది. Yes, that is the grace God is going to give you this morning. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అట్టి కృపను మీకు దయచేస్తూ ఉన్నాడు. Then when you pray, అలా ప్రార్థన చేసిన తర్వాత you know what happens to your prayer? మీ ప్రార్థన ఏమవుతుందో మీకు తెలుసా? Your prayer goes as an incense to God. మీ ప్రార్థనలు దేవునికి ధూప ద్రవ్యం వలె దేవుని యొద్దకు చేరుతూ ఉన్నాయి. Read Revelation 5 and verse 8. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. Revelation 8, 3 to 5. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. Your prayer goes as an incense to మీ God. ప్రార్థనలు దేవునికి ధూప ద్రవ్యం వలె చేరుతూ ఉన్నాయి. And it's no more a nuisance but an incense to God. అవి దేవునికి అవాంతరం కలిగించేది కాదు గాని ధూప ద్రవ్యం వలె వెలుచు ఉన్నాయి. When you are praying every day saying, "I'm a headache, I've got this, I've got that, I'm a useless person," it's a nuisance to God. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తూ నాకు తలనొప్పి, నాకు అది సర్లేదు, ఇది సర్లేదు అన్నప్పుడు ఇవన్నీ కూడా దేవునికి అవాంతరాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. But when God prays through you, it's an incense to God. అయితే దేవుడు నీ ద్వారా ప్రార్థన చేసినప్పుడు అవి దేవునికి ధూప ద్రవ్యములు అవుతాయి. And when the incense goes to God, ఎప్పుడైతే దేవుని యొద్దకు ధూప ద్రవ్యములు వెలుచు ఉన్నాయో, it is received by 24 elders in heaven. పరలోకములో 24 పెద్దలు అక్కడ వాటిని స్వీకరిస్తూ ఉన్నారు. They receive it in golden wheels సువర్ణ ధూపార్తులు వాటిని తీసుకుని వెళుతూ ఉన్నారు. and offer it to Jesus. ప్రభువైన యేసు వద్దకు వాటిని Your సమర్పిస్తున్నారు. prayers are offered to Jesus as an incense మీ ప్రార్థనలు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వద్దకు ధూప ద్రవ్యములుగా వెలుచు ఉన్నాయి. because you are praying the plan of God for yourself. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశములను మీ ద్వారా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. Then an angel comes ఆ తర్వాత దేవదూత వస్తుంది, and takes those incense, ఆ యొక్క ధూప ద్రవ్యములను తీసుకొని takes your prayers మీ ప్రార్థనలు తీసుకొని and puts it on the altar which is before the throne of Jesus. యేసు క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట వాటిని కుమ్మరిస్తూ ఉన్నాడు. And when ఎప్పుడైతే it mixes with the blood of Jesus in the altar, బలిపీఠం మీద ప్రభువైనటువంటి యేసు క్రీస్తు రక్తముతో ఇవన్నీ కూడా మిళితమైన తరువాత, when your prayers and the blood of Jesus mixes in మీ heaven, ప్రార్థనలు పరలోకములో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు రక్తముతో it మిళితమైనప్పుడు becomes fire. అప్పుడు అగ్ని వస్తున్నది. You read about it in Revelation 8, 3 to 5. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు. Then that fire, which is an answer from God, is thrown upon the earth back to you. మీ ప్రార్థనలకు సమాధానముగా దేవుడు వాటిని తిరిగి భూమి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. That's how you get the answers for your prayers from God. ఈ విధంగానే దేవుని యొద్ద నుంచి మీ ప్రార్థనలకు జవాబులను మీరు పొందుచున్నారు. When the fire, which is the answer for your prayers, come from heaven back to you, పరలోకము నుండి మీ యొక్క ప్రార్థనలకు అగ్ని వలె సమాధానం వచ్చినప్పుడు, the Bible says, బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, there is a big thunder. అక్కడ గొప్ప ఉరుములు. When did that thunder come? When Jesus was in this world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ఉరుములు ఎప్పుడు వచ్చాయో తెలుసా? In Matthew 3:17, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, Matthew 17 and verse 5, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, there was a sound from heaven పరలోకము నుండి ఒక గొప్ప శబ్దం వినబడింది. which said, "You are my beloved son, నీవు నా ప్రియ కుమారుడవు, in whom I am well pleased." నేను నీ యందు ఆనందించుచున్నాను. Yes, that's the first answer that comes to you when you pray God's will to Him. దేవుని యొక్క చిత్తాన్ని నిమిత్తముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి స్వరాన్ని మొదటగా మీరు వినేదరు. God says, "You are my beloved child." దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు నా ప్రియ కుమారులై Your ఉన్నారు. heart is full of joy, saying, "I am God's child. God is answering my prayer." నీవు నీ యొక్క హృదయముతో సంతోషంతో నేను దేవుని యొక్క కుమారుని, దేవుడు నా ప్రార్థన ఆలకించాడని Yes, that's the సంతోషిస్తావు. assurance you get. అదేనండి నిర్ధారణ నీకు కలుగుతున్నది. First, when you pray God's will. మొదటిగా దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు, And secondly, రెండవదిగా there is a sound of rumbling. ధ్వనులు కూడా వినబడుతూ ఉన్నాయి. When the fire was thrown by the angel back to the earth, to those who were praying, there was a rumbling. ఎప్పుడైతే ప్రార్థనలో తిరిగి
దేవదూత భూమి మీదకి వాటిని పంపించినప్పుడు ఆ ఉరుముల ద్వారా ధ్వనులు కూడా వినబడుతూ ఉన్నాయి. Acts 2:4. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 4వ వచనం. When the disciples gathered and prayed, there was a big sound. శిష్యులందరూ కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప స్వరాన్ని మనం విన్నాం. The Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం చూసాం. The Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తూ And ఉన్నాడు. thirdly, మూడవదిగా, when the fire, the answer was thrown from heaven, there was a lightning. పరలోకము నుండి ప్రార్థనకు సమాధానము భూమి మీద కుమ్మరిస్తున్నప్పుడు మెరుపులు కూడా చూస్తున్నాం. When does lightning come? మెరుపులు ఎప్పుడు వస్తూ ఉన్నాయి? Luke 10:18. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ Jesus వచనం. said, I saw Satan fall from the heavens as lightning. ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నాడు, ఆకాశము నుండి సాతానుడు మెరుపుల క్రిందికి పడడం నేను చూస్తున్నాను. When you pray God's మీరు will, దేవుని చిత్తానుసారంగా when the ప్రార్థించినప్పుడు, Holy Spirit speaks in new tongues through you and prays God's will, పరిశుద్ధాత్మ నీతో కూడా కలిసి దేవుని చిత్తానుసారంగా when ప్రార్థించినప్పుడు, God's answer comes, దేవుని యొక్క సమాధానం వచ్చినప్పుడు, the devil who is an accuser, accusing you before God, falls down like lightning and you're free from the devil. దేవునికి ముందుగా నీ మీద నేరారోపణ చేస్తూ ఉన్నటువంటి ఫిర్యాదు చేస్తున్న సాతానుడు నీకు ముందుగానే The పడిపోతున్నాడు. one who kills, the one who steals, the one who destroys, falls as lightning in answer to your prayer. నీ ప్రార్థనకు జవాబుగా దొంగతనాన్ని, హత్యను, నాశనం చేసేటువంటి వాడు మెరుపులే క్రింద పడిపోవచ్చు ఉన్నాడు సాతానుడు. You will never say, the devil is all the time frightening me, I'm not able to pray. అపవాది ఎప్పుడు నన్ను భయపెడుతూ ఉన్నాడు కనుక నేను ప్రార్థించలేకపోవచ్చు అని నీవు చెప్పవు. The moment I pray, some problem comes. ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు ఏదో సమస్య వస్తుంది. You will never say that. ఇకపై చెప్పరాలా. Because your prayers, according to God's will bring Satan down like lightning. దేవుని చిత్తానుసారంగా మీరు చేసేటువంటి ప్రార్థన ద్వారా సాతానుని మెరుపుని వలె వాడిని క్రిందికి నెట్టివేస్తూ ఉన్నారు. The destroyer shall be destroyed. నాశన పాత్రుడు నాశనమైపోవచ్చు The ఉన్నాడు. devourer shall be destroyed. వినాశకుడు నాశనమైపోవచ్చు ఉన్నాడు. Yes, he has been devouring your peace, మీ శాంతిని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. devouring your మీ blessings, యొక్క ఆశీర్వాదాన్ని సర్వనాశనం devouring చేస్తున్నాడు. the souls. ఆత్మలను నాశనం He చేస్తున్నాడు. shall fall as lightning. అతడు మెరుపు వలె క్రింద పడిపోతున్నాడు. Let not your heart be మీ troubled. హృదయమును కలువరపడనీయకుడి. Let not your heart be మీ troubled. హృదయమును కలువరపడనీయకుడి. My friends, shall we pray? నా ప్రియ స్నేహితులారా, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, please fill your children with thy mighty Holy Spirit. దయచేసి మీ ప్రియ పిల్లలను మీ శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపండి. Holy Spirit, పరిశుద్ధాత్మ enter into the hearts of your children. మీ ప్రియ పిల్లల హృదయములోనికి మీరు ప్రవేశించండి. Fill them, Lord. తండ్రి నింపండి. Fill them with your Spirit. తండ్రి మీ ఆత్మ చేత వారిని నింపండి. Jesus' name. యేసు నామమున Let their spirits be transformed as the temple of God. వీరి యొక్క ఆత్మలు దేవుని యొక్క ఆలయములుగా మార్చబడునుగాక. Holy Spirit, పరిశుద్ధాత్మ open their eyes, వారి యొక్క మనోనేత్రములను తెరవండి. open their heart. వారి హృదయాలను కూడా తెరవండి. Father, తండ్రి fill them entirely with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ పరిపూర్ణత చేత నింపండి. Let them begin to hear your voice. ఈ యొక్క స్వరాన్ని వినడానికి వారు ప్రారంభించుదురుగా. Thank you for doing it. అలాగున చేస్తుంది కొరకై వందనాలు. Come on, my friends, open your heart and say, thank you, Jesus. ప్రియమైన స్నేహితులారా, మీ హృదయంలో తెరిచి యేసయ్యా వందనాలు Thank you, చెప్పండి. Jesus. యేసయ్యా వందనాలు. Thank you for coming into me, Lord. దేవా, నాలోనికి ప్రవేశిస్తుంది కొరకై వందనాలు. I am so grateful to you, Jesus. యేసు, నేను నీకు ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. I am so grateful to you, Jesus. యేసయ్యా, నేను నీకు కృతజ్ఞుడనై ఉన్నాను. Thank you. వందనాలు. Make everything new, Lord. జీవితంలో సమస్తాన్ని నూతనమైనగా చేయండి. New body, నూతన శరీరం, new mind, నూతన మనస్సు, new family, నూతన కుటుంబం, new spirit, నూతన ఆత్మ, new blessings in the job, ఉద్యోగంలో నూతన ఆశీర్వాదములు, new prosperity in the business, వారి వ్యాపారాలలో నూతన వర్ధిల్ల, new successes in the study, చదువుల్లో నూతన విజయాలు, and a glorious future. మహిమకరమైన భవిష్యత్తునివ్వండి. Thank you for blessing them. వారిని ఆశీర్వదిస్తున్న కొరకే వందనాలు. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name, యేసు నామమున. amen. ఆమేన్. God bless you, my friend. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Have a very blessed day. ఆశీర్వాదకరమైన దినంగా ఉండును గాక. God bless you.